హాయ్ ఎవరీవన్. 2025, 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నవోదయ స్కూల్‌లో 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అలాగే మన పిల్లలకు సంబంధించి నవోదయ అప్లికేషన్ అప్లై చేయాలంటే ఆన్‌లైన్‌లో మాత్రం అప్లై చేయవలసి ఉంటుంది. అండ్ మనం అప్లై చేస్తున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ మనం సర్టిఫికేట్స్ అని కూడా పిలవచ్చు. సో, కొన్ని సర్టిఫికేట్స్ అయితే మన పిల్లలకు సంబంధించి నవోదయ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో అప్లై చేస్తున్నప్పుడు ఈ సర్టిఫికేట్స్ మనం అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ సర్టిఫికేట్స్‌లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఉంది. అదే స్టడీ సర్టిఫికేట్. ఈ స్టడీ సర్టిఫికేట్‌నే నవోదయ అప్లికేషన్ కూడా పిలవచ్చు. సో, ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ఆ స్టడీ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి? అలాగే ఆ స్టడీ సర్టిఫికేట్‌ని ఎలా ఫిల్ చేయాలి? సో, ఈ 2 పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ముందుగా మనం ఏం చేయాలి? స్టడీ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనికి ఇంకొక పేరేంటంటే నవోదయ అప్లికేషన్. ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది మనకి నవోదయ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంది. సో, ముందుగా మనం నవోదయ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి ఈ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, దీనికోసం నా ల్యాప్‌టాప్‌లోనే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. సో, ఇక్కడ గూగుల్ సెర్చ్ బార్‌లో నేనేమని టైప్ చేస్తానంటే నవోదయ NAVODAYA నవోదయ అని టైప్ చేశాను. సో, ఇక్కడ ఫస్ట్ లింక్ చూడండి, నవోదయ విద్యాలయ సమితి. సో, మనకు కావాల్సిన లింక్ ఇదే. ఇది క్లిక్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవాలండి. సో, ఇక్కడ ఫస్ట్ లింక్ చూడండి, క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఫర్ క్లాస్ 6 జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్. సో, మనకు కావాల్సిన లింక్ అయితే ఇదే. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ కార్నర్ ఉంది కదండీ! ఇక్కడ ఫస్ట్ లింక్ చూడండి. క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 6. సో, ఇది క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్‌కొచ్చండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదండీ! దాని కింద ఏ దగ్గర చూడండి. ఫార్మాట్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ టు బి అప్‌లోడెడ్. సో, మనం స్టడీ సర్టిఫికేట్ ఇక్కడున్న లింక్ ఉంది చూసారా? క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్. సో, ఈ లింక్ ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవాలండి. సో, దానికోసం నేను ఈ లింక్ మీద క్లిక్ చేశాను. సో, ఇలా ఓపెన్ అయింది. అయితే ఇక్కడ రైట్ సైడ్ చూడండి, నాకు డౌన్‌లోడ్ సింబల్ కనబడుతుంది. ఇది క్లిక్ చేశాను. సో, తర్వాత ఏమడుగుద్ది, లొకేషన్ అడుగుద్ది. అంటే ఏంటి, ఎక్కడ సేవ్ చేయమంటావు అని చెప్పి. నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను. ఆ ఫోల్డర్‌లో సేవ్ చేశాను. సో, ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసిన ఫైల్ అనేది ఆ ఫోల్డర్‌లో ఉంటుంది. సో, వెళ్లి ఓపెన్ చేసి చూద్దాం. ఇదేనండి. సో, మీరు చూస్తుందే స్టడీ సర్టిఫికేట్. దీన్నే నవోదయ అప్లికేషన్ ఫార్మ్ కూడా పిలవచ్చు. సో, ఇప్పుడేం చేద్దామంటే, ఈ అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. ఒకసారి చూడండి. సో, ముందుగా మీరు చేయవలసిందేంటంటే, అఫిక్స్ పా ఆ! సారీ, ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఈ సర్టిఫికేట్ అనేది ముందు మీరు ఇంటర్నెట్ షాప్‌కెళ్ళి ప్రింట్ ఇచ్చుకోవాలి. ఓకేనా? సో, ప్రింట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే, మీ పిల్లలకు సంబంధించిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది సారీ, ఇక్కడ మీరు పేస్ట్ చేయవలసి ఉంటుంది. క్లియర్ ఈ పాయింట్? నెక్స్ట్ పాయింట్. సో, ఈ సర్టిఫికేట్ ఫిల్ చేసేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా చేయాలి. ఎందుకంటే ఒక్క మిస్టేక్ గూడా ఉండకూడదు. ఒకవేళ మిస్టేక్ ఉందనుకోండి, మళ్ళీ ఇంకొక పేపర్ ప్రింట్ ఔట్ తీసుకొని దాన్ని ఫిల్ చేయండి. ఓకేనా? మిస్టేక్స్ మాత్రం అస్సలు ఎంటర్ చేయకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సర్టిఫికేట్. సో, ఫస్ట్ వన్, సర్టిఫైడ్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్. ఒక్క నిమిషం హైలైట్ చేస్తాను నేను. ఓకే. హ్మ్. ఓకే. ఇప్పుడు చూడండి. సో, ఈ ఫస్ట్ ఈ కాలమ్‌లో ఇక్కడ ఉంది చూసారా, బ్లాంక్ ఉంది చూసారా? ఈ బ్లాంక్‌లో ఏం ఫిల్ చేయాలంటే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ మీరు రాయవలసి ఉంటుంది. అర్థమైంది కదండీ! సో, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. సార్, ఇక్కడ క్యాపిటల్‌లో ఎంటర్ చేయమంటారా? స్మాల్ ఎంటర్ చేయమంటారా? మీరు ఎలా ఎంటర్ చేసినా పర్లేదు. బట్ నన్నడిగితే క్యాపిటల్ లెటర్స్‌లో ఎంటర్ చేయండి. ఏమవ్వదు. స్మాల్ లెటర్స్ ఎంటర్ చేసినా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. క్లియర్? నెక్స్ట్, హూ ఈస్ స్టడీయింగ్ క్లాస్ 5 ఇన్ బ్లాంక్. సెకండ్ బ్లాంక్ ఉంది చూసారా? ఈ బ్లాంక్‌లో ఏం ఎంటర్ చేయాలంటే, మీ పిల్లలు ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్‌లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ నేమ్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఫస్ట్ బ్లాంక్‌లోనేమో స్టూడెంట్ నేమ్ రాయాలి. విత్ ఇనీషియల్ ఇంటి పేరుతో సహా రాయాలి. సెకండ్ బ్లాంక్ ఏం చేయాలంటే, మీ పిల్లలు ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్‌లో చదువుతారో ఆ స్కూల్ నేమ్ ఇక్కడ రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఇక్కడ. సో, నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్. సో, ఈ థర్డ్ బ్లాంక్‌లో ఏం ఎంటర్ చేయాలంటే, స్టూడెంట్‌కి సంబంధించి నేమ్ రాయాలి. అది కూడా బ్లాక్ లెటర్స్. సో, ఇక్కడ బ్లాక్ లెటర్స్ అంటే ఏంటంటే, ఇంగ్లీష్ బిగ్గర్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదండీ! క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కదండీ! అవి ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, క్యాపిటల్ లెటర్‌తో మీ పిల్లలకు సంబంధించి నేమ్ రాయాలి. విత్ ఇనీషియల్ ఇంటి పేరుతో సహా రాయాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అగైన్ బ్లాక్ లెటర్స్. సో, ఫాదర్ నేమ్ ఇక్కడ రాయాలి. విత్ ఇనీషియల్ ఇంటి పేరు మాత్రం రాయాల్సిందే. ఇంటి పేరుతో ఫాదర్ నేమ్ రాయాలి. అది కూడా క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలి. నెక్స్ట్ మదర్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్. అగైన్ స్టూడెంట్‌కి సంబంధించి మదర్ నేమ్ రాయాలి. అది కూడా క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలి. క్లియర్ ఇక్కడి వరకు? నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద గార్డియన్. అంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో ఏమిటంటే, కొంతమంది స్టూడెంట్స్‌కి పేరెంట్స్ ఉంటారు. సో, వాళ్ళేంటంటే గార్డియన్ సమక్షంలో పెరుగుతారు. అంటే ఏంటి, అంకుల్ దగ్గర గాని, బాబాయ్ గాని ఎవరో ఒకళ్ళ దగ్గర పెరుగుతారు కదా! సో, అలాంటి కేసెస్‌లో మాత్రమే ఎవరికైతే పేరెంట్స్ ఉండరో వాళ్ళు గార్డియన్ సమక్షంలో పెరుగుతారు. వాళ్ళు ఈ బ్లాంక్‌లో వాళ్ళ నేమ్ రాయాలి. లేదు అంటారా, ఈ బ్లాంక్ వదిలేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మీ పిల్లలకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, డీడీ అంటే డే,
ఎంఎం అంటే మంత్, వై అంటే ఇయర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. August 1, 2014 అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. August 1, 2014. సో డీడీ అంటే ఏంటి, డేట్ రాయాలి కదా. ఈ స్టూడెంట్ ఏంటి August 1 కదా. సో 01 అని రాయాలి. August 1 కాబట్టి ఇక్కడ 2 బ్లాంక్స్ ఉన్నాయి కాబట్టి 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 1 అని చెప్పి రాసి వదిలేయకూడదు. 01 అని రాయాలి. అదే ఒకవేళ August 12 అనుకోండి, 2 డిజిట్స్ 1, 2 అని రాసుకోవచ్చు. సో 1 డిజిట్ ఉంది కాబట్టి August 1 కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, 01. నెక్స్ట్ ఆగస్ట్ మంత్ కదా, ఎన్నో మంత్ ఆగస్ట్ అంటే 8. సో ఇక్కడ 8 అని చెప్పి వదలకూడదు. 2 బాక్సెస్ ఇచ్చారు కాబట్టి 08 అని రాయాలి. సో August 1 కాబట్టి 01, 08. సో ఈ రోజు 2014, 20114 సరిపోయిందా. నెక్స్ట్ అదే డేట్ ఆఫ్ బర్త్ వర్డ్స్ రాయమంటున్నారు. సో ఎలా రాయాలి సార్, సేమ్ ఆల్ఫాబెట్స్ రాసండి. AUGUST ఆగస్ట్, FIRST ఫస్ట్, 2014 అని రాసేయండి. క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ జెండర్. సో ఇక్కడ జెండర్ స్టూడెంట్ ఒకవేళ బాయ్ అని చూడండి, ప్లీజ్ పుట్ టిక్ మార్క్. ఒకవేళ స్టూడెంట్ బాయ్ అయితే ఈ బాక్స్ లో టిక్ పెట్టాలి, గర్ల్ అయితే ఇక్కడ టిక్ పెట్టండి. క్లియర్. నెక్స్ట్ ఇది మీ యొక్క క్యాస్ట్ అనమాట. ఒకవేళ స్టూడెంట్ జనరల్ కేటగిరీ అనుకోండి, ఇక్కడ టిక్ చేయాలి. ఓబీసీ అన్న బీసీ అన్న రెండు ఒకటే. సో వాళ్ళు ఏం చేయాలంటే ఓబీసీ దగ్గర టిక్ చేయాలి. ఒకవేళ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ అయితే మాత్రం ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది ఈ బాక్స్ లో. షెడ్యూల్డ్ ట్రైబ్ అయితే ఎస్టీ అయితే మాత్రం ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది. క్లియర్ కదండి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ డిజేబిలిటీ. ఒకవేళ ఎవరికైనా స్టూడెంట్కి డిజేబిలిటీ ఉంటే, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ విజువల్ హ్యాండిక్యాప్ కానీ ఇలా ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేయాలంటే ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఇక్కడ టిక్ చేయండి. విజువల్ అంటే ఎవరికైతే చూపు సరిగ్గా ఉండదో వాళ్ళకి టిక్ చేయాలి. హియరింగ్ క్యాపబిలిటీ అంటే ఏంటి, ఎవరికైతే వినపడదో వాళ్ళకి క్లిక్ చేయాలి. అయితే పర్సెంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ కూడా రాయాలి. అంటే వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ ఉంటాయి. యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం మాత్రం ఇది రాయవలసి ఉంటుంది. సో మీరు ఫిట్గా ఉంటే ఇది మీరు టచ్ కూడా చేయక్కర్లేదు. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు మాత్రమే ఈ కాలం ఉపయోగించుకోవాలి, మిగతా వాళ్ళు బ్లాంక్ వదిలేయచ్చు. ఆధార్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్. సో స్టూడెంట్కి సంబంధించిన ఆధార్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి, చాలా కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పిఈఎన్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్. ఎస్, ఈ సంవత్సరం ఇది ఇంట్రడ్యూస్ చేశారు. లాస్ట్ ఇయర్ వరకు మనకి ఏంటంటే ఓన్లీ ఆధార్ నెంబర్ ఉండేది. బట్ ఈ సంవత్సరం నుంచి పిఈఎన్ నెంబర్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సార్ పిఈఎన్ నెంబర్ అంటే ఏంటి సార్, ఏం లేదు, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. సో ఈ నెంబర్ అనేది మీ పిల్లలు ఎక్కడైతే చదువుతున్నారో ఆ స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్న హెచ్ఎం గారిని కానీ ప్రిన్సిపల్ గారిని కానీ కలిసి, సార్ మా అబ్బాయి కానీ మా అమ్మాయికి సంబంధించి పిఎన్ నెంబర్ చెప్పండి సార్ అంటే స్కూల్లో మీకు చెప్తారు. ఈ నెంబర్ మీకు తెలియదండి, ఈ నెంబర్ మనకి అకౌంట్ స్కూల్లో ఉంటుంది. సో ఆధార్ నెంబర్ అనుకుని మన దగ్గర ఉంటుంది, నో ప్రాబ్లం. పిఎన్ అంటే ఏంటి, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. ఈ సంవత్సరం నుంచే ఈ కాలం అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు, లాస్ట్ ఇయర్ వరకు అయితే లేదు. నెక్స్ట్ అడ్రస్. సో మీకు సంబంధించిన అడ్రస్ ఇక్కడ రాసేయండి సింపుల్గా. నెక్స్ట్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అది కూడా వర్కింగ్లో ఉండాలి. అదే ఎందుకంటే మీకు మెసేజ్ వస్తుంటాయి అనమాట. సో మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ కూడా ఎంటర్ చేయాలి. మీరు అడగచ్చు, సార్ స్టూడెంట్ ఎంటర్ చేయాలి, పేరెంట్స్ ఎంటర్ చేయాలి, ఎవరిది ఎంటర్ చేసినా పర్వాలేదండి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే ఏంటి, పుట్టుమచ్చలు. స్టూడెంట్కి సంబంధించి పుట్టుమచ్చలు ఎక్కడ ఉందో ఒకటి రాసి సరిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్. యాన్యువల్ ఇన్కమ్ అనేది పేరెంట్స్ ఎంటర్ చేయాలి. సో సంవత్సరానికి వార్షిక ఆదాయం ఎంతో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నేషనాలిటీ. సో తెలుసుకున్న ఇండియన్, ప్రతి ఒక్కరు కూడా నేషనాలిటీ దగ్గర ఇండియనే రాయాలి. రిలీజియన్ అంటే హిందూ. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్లో మీ పిల్లలు తెలుగు బాగా చదివి తెలుగు క్వశ్చన్లు బాగా అర్థం చేసుకుంటారంటే తెలుగు అని పెట్టండి. లేదు మీ పిల్లలు ఇంగ్లీష్ బాగా అర్థం చేసుకొని ఇంగ్లీష్ బాగా చదవగలరు అనుకుంటే మాత్రం ఇంగ్లీష్ పెట్టుకోండి. క్లియర్గా అర్థమైంది కదండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, తెలుగు అంటే సార్ ఏంటి డిఫరెన్స్ ఏంటి సార్, ఒకవేళ ఇక్కడ మీరు తెలుగు అని పెట్టారనుకోండి, మన అందరికీ తెలిసింది జనవరి 18వ తారీఖున నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కదండి. సో ఆ రోజున మన పిల్లలకి క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారు. సో ఆ క్వశ్చన్ బుక్లోని ప్రతి క్వశ్చన్ కూడా తెలుగులో మాత్రమే ఉంటుంది, తెలుగులో పాస్ అయ్యాలి మాత్రం ఉంటుంది. అలాగే ఒకవేళ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ పెట్టారనుకోండి, ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు అంతే, అంతమించి ఏం లేదు. సో దీన్ని బట్టి మీరు ఏది పెట్టాలని డిసైడ్ అవ్వాలి, మీ పిల్లలు దేంట్లో బాగా కంఫర్ట్గా ఫీల్ అవుతారో అది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. క్లియర్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, పర్టికులర్స్. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద స్కూల్, స్టడీడ్, విలేజ్ అండ్ ప్లేస్. ఓకే, 3rd క్లాస్ ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ నేమ్, సారీ ఒక్క నిమిషం, మీ పిల్లలు 3rd క్లాస్ ఎక్కడైతే చదువుతున్నారో అది ఇక్కడ రాయండి. అలాగే ఆ స్కూల్ అనేది ఏ విలేజ్లో ఉందో ఆ విలేజ్ కూడా ఈ బాక్స్లో రాయాలి. రెండు రాయాలి, స్కూల్ నేమ్ రాయాలి, ఆ స్కూల్ ఉన్న విలేజ్ నేమ్ కూడా రాయాలి. అలాగే క్లాస్ 4, 4th క్లాస్ అనేది ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ నేమ్ రాయాలి. సో ఇక్కడ విలేజ్ నేమ్ రాయాలి. క్లాస్ 5, 5th క్లాస్ అయితే ఏ స్కూల్లో చదివారో స్కూల్ నేమ్ రాయాలి, విలేజ్ నేమ్ కూడా రాయాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ 3rd, 4th, 5th ఒకే స్కూల్లో చదివితే ఎలా సార్ అంటే, ఆ ఒక్క స్కూల్లో రాయండి. ఇక్కడ ఏదైతే రాస్తారో ఇక్కడ కూడా అదే రాయాలి, ఇక్కడ కూడా అదే రాయాలి. క్లియర్. నెక్స్ట్
స్కూల్ లొకేషన్ రూరల్, అర్బన్. ఇప్పుడు థర్డ్ క్లాస్ మీ పిల్లలు చదివే స్కూల్ అనేది రూరల్‌లో ఉందా? అర్బన్ ఉందో చూసి రాసుకోవాలి. మీకు ఆల్రెడీ యెస్టర్‌డే వీడియోలో చెప్పాను. సో, స్కూల్ ఒకవేళ పల్లెటూరులో ఉంటే అది రూరల్ కింద వస్తది. ఒకవేళ స్కూల్ సిటీలో ఉంటే అర్బన్ కింద వస్తది. ఒకవేళ మీరు ఐడెంటిఫై చేయలేకపోతే మీ పిల్లలు థర్డ్ క్లాస్ చదివే స్కూల్‌కెళ్ళి సార్ ఈ స్కూల్ రూరల్‌లో ఉందా? అర్బన్‌లో ఉందా? అని చెప్పి అక్కడున్న హెచ్ఎం గారిని అడగండి. ఆయన చెప్తారు. అలాగే ఫోర్త్ క్లాస్ ఒకవేళ మీకు రూరలా? అర్బనా? డౌట్ ఉంటే సేమ్ స్కూల్‌కెళ్ళి అడగండి. సార్ మన స్కూల్ ఏ కేటగిరీ రూరలా? అర్బనా? అని చెప్పి అడగండి. అగైన్ ఫిఫ్త్ క్లాస్ కూడా సేమ్ అదే చేయండి. బట్ ఏది పడితే అది పెట్టొద్దు. ఇప్పుడు మీకు తెలుసో తెలియకో అర్బన్ అని పెట్టేసారు. మీరు ఒకవేళ రూరల్ అయ్యుండి అర్బన్ పెట్టుకున్నారనుకోండి, అర్బన్‌లో సీట్లు చాలా అంటే చాలా తక్కువుంటాయి. ఎంత తక్కువుంటాయంటే ఒకటో, రెండో ఉంటాయి అంతే. అదే రూరల్‌లో అనుకోండి చాలా ఎక్కువ సీట్లుంటాయి. సో, ఇది మీరు తెలుసుకొని మాత్రమే ఫిల్ చేయండి. నెక్స్ట్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్. థర్డ్ క్లాస్ ఏ మంత్‌లో జాయిన్ అయ్యారు? ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారో ఇక్కడ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జులై అనుకోండి. జేయూఎల్ఐ జులై. ఒకవేళ 2020 2 అనుకోండి 2021 రాయండి. అలాగే క్లాస్ 4 కూడా అంతే. ఏ మంత్‌లో జాయిన్ అయ్యారు? ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు? ఫిఫ్త్ క్లాస్ కూడా అంతే సేమ్. ఏ మంత్‌లో జాయిన్ అయ్యారు? అండ్ ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు? నెక్స్ట్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. థర్డ్ క్లాస్ అనేది ఏ మంత్‌లో పాస్ అయ్యారు? ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో ఇక్కడ రాయాలి. ఫోర్త్ క్లాస్ కూడా అంతే. ఫిఫ్త్ క్లాస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి దీన్ని బ్లాంక్ వదిలేయండి. ఖాళీగా వదిలేయొచ్చు. నో ప్రాబ్లమ్. నేమ్ ఆఫ్ ద బ్లాక్. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేమ్ ఆఫ్ ద బ్లాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే సో, ఇప్పుడు థర్డ్ క్లాసు ఏ ఊర్లో అయితే చదువుతున్నారో జాగ్రత్తగా వినండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నేమ్ ఆఫ్ ద బ్లాక్ దగ్గర ఏం రాయాలంటే, థర్డ్ క్లాస్ మీ పిల్లలు ఏ స్కూల్‌లో అయితే చదువుతున్నారో, ఆ స్కూలున్న ఊరనేది ఏ బ్లాక్ కింద వస్తుందో చూసుకొని ఆ బ్లాక్ నేమ్ రాయాలి. సో, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. సార్ మేము పలానా ఊర్లో ఉంటాము. సో, ఇక్కడ ఊరు పేరు రాయాలా? ఊరు పేరు రాయకూడదండి. ఆ ఊరనేది ఒక బ్లాక్‌లో ఉంటుంది. ఆ బ్లాక్ నేమ్ రాయాలి. అయితే నేను మీకేం చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో సో, మీరుంటున్న ఊరుని ఉపయోగించి ఆ బ్లాక్ అనేది ఎలా కనిపెట్టాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. క్లియర్‌గా అర్థమైంది కదండీ. అలాగే ఫోర్త్ క్లాస్ ఏ స్కూల్‌లో అయితే చదువుతారో, ఆ స్కూల్ ఉన్న విలేజ్ అనేది విలేజ్ గాని, ఊరు గాని ఏ బ్లాక్‌లో ఉందో చూసుకొని ఆ బ్లాక్ నేమే రాయాలి. ఫిఫ్త్ క్లాస్ కూడా ఉంటది. నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్‌గా బ్లాక్ గురించి మాట్లాడతాను. అంటే మీరుంటున్న ఊరనేది చూసుకొని, ఆ ఊరనేది ఏ బ్లాక్‌లో ఉంటుందో తెలుసుకోవచ్చు. అది నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. క్లియర్? నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో, మీరు థర్డ్ క్లాస్ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివితే ఆ డిస్ట్రిక్ట్ నేమ్ రాయండి. ఫోర్త్ క్లాస్ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివితే అది రాయండి. ఫిఫ్త్ క్లాస్ కూడా ఏ డిస్ట్రిక్ట్‌లో చదివితే అది రాయండి. క్లియర్? నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్టేట్. సో, అందులో కూడా స్టేట్ నేమ్ రాయాలి. ఇక్కడ, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ రాయొచ్చు. నో ప్రాబ్లమ్. మాక్సిమం క్యాపిటల్ లెటర్స్ రాయడానికి ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఇదంతా మనకు అక్కర్లేదు. ఇదంతా నెక్స్ట్ క్వెషన్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. సో, ఏదైతే బాక్స్ ఉందో ఇక్కడ, ఆ బాక్స్‌లో మీరేం చేయాలంటే స్టూడెంట్ సిగ్నేచర్ ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్. ఇక్కడ ఫాదర్‌ది గాని, మదర్‌ది గాని సిగ్నేచర్ పెట్టాలి. లాస్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ మాస్టర్ విత్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీరేం చేస్తారంటే ఇదంతా ఫిల్ చేసుకొని, ఈ అప్లికేషన్ ఫార్మ్ అంతా కూడా ఫిల్ చేసుకొని మీ పిల్లలు ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్‌కి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి అక్కడున్న హెడ్ మాస్టర్‌ని మీట్ అవ్వండి. మీట్ అయిన తర్వాత ఆ హెడ్ మాస్టర్ సార్ ఏం చేయాలంటే ఇక్కడ ఆయన సిగ్నేచర్ పెట్టాలి. అలాగే ఆ స్కూల్ యొక్క స్టాంప్ ఎయాలి. సో, దీంతో మనకి స్టడీ సర్టిఫికేట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఈ విధంగా స్టడీ సర్టిఫికేట్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ పిల్లలకు సంబంధించి ఆన్‌లైన్‌లో నవోదయ అప్లికేషన్ అప్లై చేసుకోండి. వీడియో అయితే అందరికి అర్థమైంది కదండీ! సో, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండ్ బై.